శ్రీరామచంద్రమూర్తి की సీతామాయి की లక్ష్మణ స్వామి की పవన సుత హనుమాన్ की ఈ రోజు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మన అయోధ్యలో శ్రీరాముని యొక్క జన్మస్థలంలో భవ్యమైన మందిరాన్ని నిర్మించుకొని అందులో స్వామివారి యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది. రాముడు ఈ దేశం యొక్క ఆత్మ. అయోధ్యలో రాముని యొక్క నిర్మాణము, ఆ గుడి నిర్మాణము ఈ దేశం యొక్క ఆత్మని నిలబెట్టినట్టు అయ్యింది. ఆ సేతు హిమాచలం అటకు నుండి కటకు వరకు ఉన్నటువంటి భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా తమ యొక్క భావదాస్యాన్ని వదిలిపెట్టి నేను హిందువుని అని చెప్పుకునేటువంటి సగౌరవమైనటువంటి గౌరవం పొందేటువంటి అవకాశాన్ని ఈ రామమందిర నిర్మాణం ద్వారా అందరికీ కలిగింది. మారుమూల గ్రామంలో ఉండే కుగ్రామాల దగ్గర నుండి పట్టణాల నుండి విదేశాల్లో ఉన్నటువంటి మన హిందూ బంధువులందరూ కూడా శ్రీరాముని మీద దృష్టి పెట్టి మన దేశ వైభవం కోసము, మన ప్రాచీన హిందూ వైభవం కోసము, మన దేశం యొక్క జగద్గురు స్థానాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసము అందరూ కూడా ఏకత్రాటిపై ఈ సమాజం నిలబడింది. ఇది రాముడు మనకు కలిగించినటువంటి అద్భుతమైన అవకాశము. మనము సోమనాథ దేవాలయాన్ని కట్టుకోగలిగాము. అయితే అయోధ్య, మధుర, మాయ, అయోధ్య, మధుర, కాశీ ఈ మూడిట్లలో కూడా మసీదులుగా భావించబడుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ మూడిట్ల చోట్ల కూడా మనము ప్రతిష్ఠ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయోధ్యలో రామమందిరం పూర్తయింది. ఇంకా మనకి మధుర, కాశీ 2 ఉన్నాయి. ఈ ముక్తి స్థలాలు 3 విముక్తమైతే ఈ దేశము మళ్ళీ ప్రాచీన వైభవాన్ని పొంది మళ్ళీ ఈ దేశము జగద్గురు స్థానానికి వెళ్ళే అవకాశము చాలా అద్భుతంగా ఉంది. మనము బతికుండంగా మనం అందరము ఈ ప్రాచీన వైభవాన్ని మళ్ళీ చూసుకోగలుగుతాము. ఈ అఖండ భారతాన్ని మనం చూసుకోగలుగుతాము. బోలో శ్రీరామచంద్రమూర్తికి. నా పేరు పెద్దాడ ఆశాలత, చర్ల మండలం. అయోధ్య నుంచి అక్షతలు వచ్చాయండి. జనవరి 1 నుంచి 15వ తారీఖు దాకా వితరణ అనుకున్నాం. 15వ తారీఖు దాకా ప్రతి ఇంటికి తిరిగి 10,000 గడపకు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగిలినవి ఎవరన్నా అక్క మాకు అందలేదు అంటే ఆ దగ్గర ఉన్న గుళ్ళల్లో అందించాము. అందరికీ అక్షతలు అందాయి. పొద్దున్న ఇవాళ 22వ తారీఖు బాలరాముని ప్రతిష్ఠ అయిన అనంతరం ఉత్సవ విగ్రహాలలో రథంలో పెట్టి ఊరేగించాలని అందరూ కలిసి ఆలోచించాము. అన్ని కమిటీలు వాళ్ళు, చర్ల మండలం ఏంటి, చుట్టుపక్కల ఉన్న కమిటీ వాళ్ళు కూడా అందరూ సహకరించారు. బాగుందండి ఆలోచన, తప్పకుండా చేద్దాము అని ప్రతి ఒక్కళ్ళు ఇందులో సమన్వయమైవి కలిసి ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మేము అనుకునేది 2 గంటలకు మొదలైందండి. ఈ కోలాటం ఆడతారు, కొంతమంది చిడతలతో తెచ్చారు, నాయకులు కొత్తూరు వాళ్ళు కూడా వస్తామన్నారు. రామాయణంతో కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఈ మహిళలు, పిల్లలు, ఇంకా గృహిణులు అందరూ కూడా కాలినడకతోని ఆ రథం లాగుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పులిహోర ప్రసాదంగా ఇస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలుకొని చర్ల మండల పురవీధుల్లోని అన్నీ తిరిగి ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదం అందేలాగా, రాముని దర్శనం అయ్యేలాగా ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు సాయంకాలం అందరూ అక్షతలు, అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు తల మీద వేసుకొని సాయంకాలం ఇంటి దగ్గర 5 దీపాలు పెట్టాలని సూచన చేశారు.